హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు టైం వచ్చేసి 7 గంటలైంది ఫ్రెండ్స్. మా లలిత అయితే ఇంటిలో అయితే పూజ అయితే చేసింది. ఏ రవి, ఏం చూసుకుంటున్నావా? ఏమన్నా స్నాక్స్ అని పెట్టినా మీ అమ్మ? ఏం బొరుగులా? ఏం చేస్తుందా మరి వంట మీ అమ్మ? ఏం చేస్తున్నావు లలిత? రాత్రికి వంట రొట్టె చేస్తున్నా. రొట్టె ఉర్లగడ్డ వంకాయలు వేసి కూరకైతే పెట్టినా. సద్ద రొట్టె చేస్తున్నా. సద్ద రొట్టె ఎన్నాళ్ళకి మతికొచ్చిందా సద్ద రొట్టె? పిండి తెచ్చుకొచ్చి చాలా రోజులు ఈరోజు ఉర్లగడ్డ కూర నువ్వు గుర్తు చేస్తే కానీ నాకు గుర్తు రాలే. అది కాక నాకు పని ఎక్కువైపోతే ఇంకేం గుర్తు రాలన్నమాట. అవునా? వచ్చినాక ఇంటికి వచ్చినాక ఇంకా అదే పని చేసుకునేసరికి ఇంకా గుర్తు రాదు. ఒకసారి మర్చిపోతాం. మరి నువ్వేమో అదే ఇచ్చుకొచ్చి నన్ను పిండి ఇది తెచ్చినాను అది తెచ్చినానంటే అది గుర్తు రాలేదు. ఒకసారి వేస్ట్ అయిపోతాయి కదా. ఓకే, మరి నాకు కానీ ఒప్పుకున్నాను కదా. యాడ్ చేస్తారు రొట్టె బయట వెయిట్ చేయాలా అనుకుంటున్నా. మరి మబ్బుంది కదా. మబ్బుంది, లైట్ లేదా? అది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇదైతే వంకాయ ఉల్లిగడ్డ కూర చేసి అంటే రెండు వేసి వండుతున్నాను అనమాట. సద్దరట్టు చేస్తాను. మరి అసలు నేను ఇవి సద్దుపిండి ఏమంటారు అవి సద్దు గారెలు చేద్దామని ఇచ్చుకొచ్చినాడు అనమాట. అసలు పిల్లలు వచ్చినాక చేయాలని చెప్పేసి అనుకుంటాను. కానీ ఓపిక లేదు చూడండి. ఇప్పుడు సేను వేసేసరికి కొంచెం ఒకసారి పని ఎక్కువైనప్పుడు ఓపుకుంటుంది. మరి వాళ్ళేమో వాళ్ళు రాకున్నప్పుడేమో అది చేయాలి ఇది చేయాలి అనుకుంటాను. దేనికి అనుకుంటాంలే. కాదు, ఇంకా ఉంటుంది కదా ఎక్కువ పిండి, సద్దు పిండి. అది ఇంతేనే ఉండేది. మరీ ఎప్పించుకొచ్చుకోవాలి, ఉన్నాయి కదా సద్దులు ఇప్పుడు. కానీ ఓకే, అది పురుగు పడుతుంది, అట్లే ఉంటాయి. సద్దులట్లన్నీ వేసుకుందామని మరి గారెలు వేసి ఓపులేనప్పుడు అయిపోయిందా కూర? ఉర్లగడ్డ కూర సద్దరట్టే తింటారా పిల్లలు? అలవాట్లేదు కావచ్చు సద్దరట్టే. మనకు కూడా తక్కువగా సద్దరట్టు తినేది అలవాటు. జొన్న రొట్టె ఎక్కువ మనము. సద్దుపిండి మా సద్దులు తక్కువ అనమాట వాడేది. జొన్నలే ఇప్పుడు పిండి కానీ నేను కొంచెం సన్నీళ్ళు కలుపుకొని చూస్తాను. ఫస్ట్ ఇట్లా మనకి పిండి బాగా బంగ్ వస్తుందా లేదనేది. తర్వాత ఇంకా అది రాకుంటే ఇక వేడి నీళ్ళు కలుపుకుంటాను. అయిపోగొట్టు మరి దాన్ని. ఉర్లగడ్డ కూర వంకాయలేమో తొందరగా ఏ నీళ్ళు వేడి పెట్టేవే? పిండి కలుపుకునే సద్దరట్లకు కూడా వేడి నీళ్ళ? అదే ఇప్పుడే చెప్తే కదా సద్దరొట్టి ఎక్కువ ఎప్పుడు సన్నీళ్ళతోనే కదా చేసేది సద్దరొట్టి. సన్నీళ్ళతో చేస్తారంట. మరి చూస్తాను ఫస్ట్. చూసి రాకుంటే అయిపోయింది కదా కూర. కూర కొంచెం నీళ్ళు వేసినా కదా కొంచెం వేసారు. కొంచెం ఇస్తే బంద్ చేసేసి. కానీ బయట మబ్బు ఉందిలే చాలా. లైట్ అన్న వేస్తావా? లైట్ ఏమో మరి ఎట్లా పొయ్యి ఇచ్చినా కదా ఇంకా దాని పొయ్యి మీద అయితే చక్క చేసేస్తాను రొట్టెలు. మరి ఇదంటే ఇంతసేపు ఉన్నా కాదు రొట్టె. అది కాక నాలుగు రొట్టెలు అయితే జల్లి చేయొచ్చుదా. కనీసం అంటే ఒక 8-10 కావాలి కదా. జల్లి పట్టుకోవాలా? ఇంకా కొంచెం సన్నీళ్ళు వేసి కలిపినా బాగా వస్తుంది పిండి. సన్నీళ్ళతోనే చేసేస్తాం. మరి సద్దు రొట్టెలు ఎక్కువ అంటే సన్నీళ్ళకే వస్తాయి. కానీ చాలా రోజులు అయ్యా చేయక అట్లా మెత్తగా వస్తే పిండి కదా. బాగా వేడి నీళ్ళు సద్దరట్టుకి వేయరేమో. ఒకసారి ఎప్పుడు చేసినా కానీ వేడి నీళ్ళు వేసి చేసింటే నేను బాగానే వచ్చిందే. బాగా వచ్చినాయి కానీ బాగానే ఉంది. ఇప్పుడు మరి సన్నీళ్ళతోనే చేస్తాను. కానీ మరి లైట్ వేస్తాను బయట. భక్షాలు చేసా కానీ లోపలికి ఎత్తుకొని పోతే బయట రెట్లు బాగా కాలుతాయని బయట చేసినట్టున్నది కదా. చేప వేసుకో, చిరిచేప ఉంది కదా. చేప వేసేసి చిరిచేప ఏమొద్దురా, ఇంకా ఏం పట్టొద్దు. బాగుందిరా చదువు బా అరికినిందే కదా మరి.
చలికాలం వచ్చింది కదా, గాలి ఫుల్ గాలి ఎక్కువ ఉంది, దుమ్ము అన్న పడిని దుమ్మేం పడదులే కదా. నీట్గా అలికినా నిన్న అది ఎక్కినా కానీ దుమ్ము గట్టిగా వస్తే గాలి. కొంచెం సొద్దరెట్టి ఎప్పుడు చేయలేదు కదా నువ్వు, మరి ఈరోజు ఎట్లా వస్తుందో తెలుస్తుంది. ఏ రొట్టెైనా బాగా వస్తుంది కానీ పిండి కలుపుకునే దాన్ని బట్టి వస్తుంది. సొద్దరెట్టితో మాట్లాడుతున్నావా ఎట్లా? అవునే ఏమనుకోద్దండి ఫ్రెండ్స్, మర్చిపోయినాను చూడండి, వెళ్ళగా వచ్చింది మాట అది. మరి ఏదన్నా కానీ కోపం అంటే మరి ఆడవాళ్ళ ముందే చూపించాలి కదా. అది కోపమేనే గట్టిగా మాట్లాడనేది వీడియోకి. అది కాదు, ఇప్పుడు ఈ పిండి కానీ ఏదన్నా ఉందంటే వీడియో చేయాలంటే వాటికి కోపం అంతా ఇదే అయిపోతుంది. ఆడవాళ్ళ మీద చూపిస్తే అదే కదా మీరు అనుకుంటారు అట్లా. అనుకుంటారు కాదు, మాట్లాడుతుంది. ఇది కాశమ్మయ్య, ఆటికి పోతే అట్టుకొస్తుంది మనం. రా సరే, పొద్దున్న తెల్లారుజామున నేను లేచి వంట చేస్తాను కదా, అప్పుడు వచ్చి నా పక్కన కూర్చుంటుంది. మనసులో ఆటికి పోతే అటుకి. బయట వాతావరణం చూడండి, ఏదో మనం వెన్నెల్లో వంట చేసుకొని మరి లైట్ వేసిన దానికైతే. చల్లగాలి చల్లగాలి పొయ్యి ఎట్లా అంటుకుంటుందో, చల్లగాలి ఏమి ఉండదు. అనుకుంటాను కొంచెం కట్లెక్కి పెడితే బాగా. పిండి కలిపేది అయిపోయినా. సొద్దరొట్టె ఎక్కువ అలవాట్లేదు కదా నీకు, రోజు జొన్న రొట్టె తినేది మనం. అంటే చేసేకి రాదన్నా నీకు ఇప్పుడు? కాదు, ఎట్లా వస్తాయా అని నాకు డౌట్. భయపడద్దు, బాగా చేస్తాను. పిండి బండ ఎంత నలగ్గానే వస్తుంది. బచ్చాలు చేసి కదా మొన్న పండుగ రోజు. బాగా కొంచెం నూనె అంటింది. రొట్టె తినైపు తెస్తాడు బాగా వస్తున్నాయి కదా. వస్తాయి రాకి. కానీ ఏదన్నా కొత్తగా చేయాలంటే కొంచెం భయం ఉండాలా, చెడిపోతుందేమో వస్తుందేమో. ఏం చిన్న కొడతావు? కొంచెం దీనికి పిండి ఎక్కువ వేసుకోవాలి. అట్లా చీలుతుంది కదా కొద్దిగా. లలిత ఏమన్నా చేసిందంటే భయపడద్దు మిషన్కి. నన్ను కొత్త చూస్తున్నాను లలితని. భయపడుతుంటే రొట్టె వస్తుందా రాదా? కొత్త చూసే వాళ్ళు అయితే భయపడాలా. ట్రై చేసినా ఒకసారి పోతుంది, ఒకసారి వస్తుంది. ట్రై చేయాలి కదా, రాదని చెప్పి ఇడిచిపెడితే రాదు. ఏంది చూడు, మంట ఎక్కువ మండుతుంది కదా, మాడిపోయినాయి. సద్దరెట్టి తినే అలవాట్లేదు పిల్లలు. మరి ఈరోజు ఏమేమి కథ? తింటారు. మనము జొన్న రొట్టె అయితే 3-4 తింటాం కదా, సద్దరొట్టె అట్లా తినలేము. సద్దరొట్టె కొంచెం మందం వస్తుంది, అది కాక కొంచెం కొంతమందికి అరగదు. ఎక్కువ తింటే 2 తింటే ఎక్కువైతుంది. సూపర్ వచ్చింది. కొంచెం అక్కడెక్కడ కాలుకోకున్నట్టుంది. ఫస్ట్ తగ్గులో కదా కొంచెం తగ్గుల్లో కొంచెం పొయ్యి బాగా మంట రావాలి. సబ్బు పిండికి కొంచెం మా ఆయన తెలిసే కొంచెం ఏమంటారు వెన్నీళ్ళ కాదే, సబ్బు పిండి తెచ్చుకొచ్చి అసలు అట్లా పెట్టినా చేయకపోతే. నేను మతి చేస్తే చేస్తున్నావులే. మతికి కాదు నువ్వు చేసింది. మా ఆయన అరిసిన దానికి మరి సబ్బు పిండి మతికొచ్చింది, అందుకనే రొట్టె చేస్తున్నారు అనమాట. వేస్ట్ అవుతుందని దానికి. చూడు అక్కడ రొట్టె చూసుకో. మంట బాగా వస్తుంది, గాలి తగ్గే బాగా గాలింది. ఇప్పుడు ఈ సైడ్ గాలికాలం వచ్చింది, ఈ సైడ్ బాగా గాలింది. అంత కాదు.
రెట్లు పెట్టేకి తెచ్చుకున్నాడు ఏమన్నా ప్లేట్ ఉంది. ఇన్నాళ్ళు పెద్ద పెద్దగా ఉంటుండే డాగిర్లు. తెచ్చుకోలే నేను అనుకుంటున్నాను తెచ్చుకోవాలని. సొద్దురెట్టు ఒకటి రెడీ కొంచెం వేడి ఎక్కువ వస్తుంది నాకు ఇలా కదా. పీట అంటే పీట తేవాలా? పీట కింద కాలుస్తావేమో మరి. ఎందుకు కలుస్తాను పీట మీద అయితే కొంచెం బాగా వస్తుంది కూర్చుని. వేడి ఎక్కువే కదా మంట. అంత గాలి ఉంది ఎక్కువ మెందుకు వస్తుంది. సుమారుగా ఎన్ని రెట్లు ఒకరికి 2 లెక్కేసానే. మరి ఇద్దరే అనుకొని 4 చేసావు. 4 ఉండేది మరి. బాగా వస్తున్నాయి సద్దురెట్లో. బాగా వస్తున్నారు గాలికి ఏమంటే మంట మెందుకు వస్తుంది. గాలి ఎక్కువ మంట ఎక్కువే మంట బాగా మండితేనే రొట్టెలు బాగా కదా. ఇంకా దూరం కూర్చుంటిగా. చేసాడు ఇంక అన్నీ. పల్లెటూరు పద్ధతిలో సొద్దరొట్టెలు జొన్న రొట్టెలు. పిల్లలు ఇది తినాలని ఇష్టపడుతున్నారు. ఇక్కడ కదా కూర్చొని. సాయంత్రం అయితే ఇక్కడ పురుగులు పడతాయి ఇప్పుడు బాగుంటుంది కదా. పురుగులు పడతాయి. ఇంత మాట్లాడుకుంటే మర్చిపోవచ్చు. మాడిపోయారప్ప నాకు తెలుసు అప్పుడే. మరి ఏమనుకోతే నన్ను స్టాప్ చేస్తాను వీడియో. చేసాడు ఇంక అన్నీ. దాన్ని ఇట్లా తీసుకుంటుంటే నేను మర్చిపోయాను. మాడిపోయాయి మరి. చేయి మరి అన్నీ ఇంకా. రొట్టె మాత్రం చేసి బండ మీద ఇస్తే బండకే కరుచుకుంటుంది కదా. చేసిన వెంటనే మనం పెళ్లి పైన వేసేయాలి. ఇవి ఎక్కువ అంటే ఎర్నాలలో తొందరగా మాడిపోతాయి కదా ఇవి. ఎర్నాలలో చేసుకుంటారు అన్నమాట సద్దరట్లు. మంట ఎక్కువ ఉంది మాడిపోతాయి. మాడిపోయేది కాదు కాదు సద్దరట్టు తినేది ఎక్కువ అంటే ఎర్నాల పల్లెలు చేసుకుంటారు. మరి మా రాగిటోళ్ళు ఎక్కువ జొన్న రొట్టె తింటారు చూడండి. ఎర్నాలు అంటే ఏమి అని మరి ఏమంటారు? ఎర్రాలు అంటే ఎర్రనాలే. ఏమంటారంటే ఇంక నానేం చెప్పదు. ఎర్రనాలు అంటే ఎర్ర భూమి. ఎర్ర భూమి అనమాట. ఆ సైడ్ వాళ్ళు తింటారు. సొద్దరు ఎక్కువ పండించేది వాళ్ళు. సద్దులు పండిస్తారు వాళ్ళు. వాళ్ళకి అలవాటు ఎక్కువ తక్కువ అనమాట. మనం 4 రెట్లు తినే వాళ్ళు సద్ద రెట్లు 4 తింటారు. మనం జొన్న రెట్లు 4 తింటే అట్లా మనం 4 తింటే కానీ ఇంక అంతే కథే సద్ద రెట్లు. అదే మన సైడ్కి మన సైడ్ వాళ్ళకి కడుపు తడుస్తుంది అనమాట. చేయండి చేయంగా. అయిపోయినా రెట్లు చేసేది మరి. తిందాం పాడు మరి. ఇడా పురుగులు పడతాయి. ఇటు తిందాం అనుకుంటే నేను కూడా లైట్. వంట అయితే చేసేది అయిపోయింది చూడండి. మరి లోపలికి అయితే తీసుకుంటా ఇంట్లోకి. బయట వంట చేయాలంటే ఎంత కష్టం చూడండి. అన్ని ఎత్తుకోరావాలి ఎత్తుకోవాలా అన్నీ అంటే తొందరగా వెళ్తారు ఎట్లా అని చెప్పేసి ఇక్కడ చేస్తారు అంతే. తొందరగా కాలుతాయి. గ్యాస్ ఆదా అవుతుంది కొద్దిగా. రెట్లకి గ్యాస్ ఎక్కువ అయిపోతుంది కదా. కట్టెలు బాగా దొరుకుతాయి అంటే కట్టెలు తిండి కూడా ఇప్పుడు అంటే బయటకి ఎత్తుకురావాలంటే కొంచెం సామాన్లు అన్నీ తెచ్చుకోవాలి. ఏమి పండి తిందారాడి రవి. సద్దరెట్లు గట్టిగున్నాయే. రవి అంటున్నాడు ఎప్పుడు వాళ్ళ సద్దరెట్ల వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో తింటున్నాడు సంక్రాంతికి. కదా అప్పుడు మర్చిపోయింది రవికి. ఎప్పుడు తింటుంది రవి? ఇప్పుడేమని ఏ పండుగకి? సంక్రాంతికి ఏమో గుర్తులేదు. సంక్రాంతి పండుగ గుర్తులేదా? చాలా రోజులైంది. సంక్రాంతికి చేసేది భోగి రోజా? పండుగ మనకు లేదు కాబట్టి పోయినప్పుడు తింటుంటారు. భోగి రోజు కదా. పండుగ లేదు కదా పండుగ పోతుంటే అర్థం ఏంటంటే గుర్తు పెట్టుకునేవాళ్ళు. చూడి సద్దరెట్టి సద్దపిండి వేసుకొచ్చి 15 దినాలే. ఈరోజు ఎంత టేస్ట్ ఉందో సద్దరెట్టి చేసింటే. కొట్లాడి తింటే బాగుంటుంది. సద్దుపిండి కోసం మాకు చిన్న గొడవ అనమాట. సద్దుపిండి రొట్టె చేసేవారికి ఇట్లా చూడండి ఈరోజు మరి
బాగుందా రవి అప్పుడప్పుడు సద్ద రొట్టె జొన్న రొట్టె తింటే ఆరోగ్యానికి కూడా మంచిది. రోజు పూటని తినాలంట మరి. బాయ్ ఫ్రెండ్స్. మరి ఈరోజు వీడియో అయితే ఇది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.